ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. హిస్టారికల్ స్టాక్ ప్రైస్ మూవ్‌మెంట్స్ అనేవి ప్రెజెంట్‌లో అండ్ ఫ్యూచర్‌లో కూడా అలాంటి మూవ్స్‌నే ఇస్తాయని ఎలాంటి గ్యారంటీ లేదు. ఇక్కడ డిస్కస్ చేసే సెక్యూరిటీస్‌ని ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ రికమెండేషన్‌గా లేదా ఫైనాన్షియల్ అడ్వైస్‌గా తీసుకోకూడదు. హలో ట్రేడర్స్, మనం ఈ వీడియోలో ప్రపంచంలో సక్సెస్‌ఫుల్ అయిన ట్రేడర్స్ ఎవరు? వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్‌ని డెవలప్ చేసుకొని సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్‌గా, ప్రాఫిటబుల్ ట్రేడర్స్‌గా అయ్యారు? వాళ్ళు డెవలప్ చేసుకున్న క్వాలిటీస్‌ని మనం వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. సో, ఈ క్వాలిటీస్‌ని డెవలప్ చేసుకోవడం ద్వారా మనం కూడా మంచి ప్రాఫిటబుల్ అండ్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా మారడానికి పాసిబిలిటీ ఉందండి. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వింగ్ ట్రేడర్ తెలుగు. నో ఆప్షన్స్, నో ఫ్యూచర్స్, ఓన్లీ ఈక్విటీ. సో, 15 బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్. మేము మా టీమ్ అంతా కూడా ప్రపంచంలో సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ ఎవరున్నారు? వాళ్ళు ఎలాంటి మైండ్‌సెట్‌ని డెవలప్ చేసుకున్నారు? మేము ఐడెంటిఫై చేసి స్టడీ చేసిన కొంతమంది సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్‌ని ఇక్కడ గమనించినట్లయితే విలియం ఓనీల్ అండి, నెక్స్ట్ జెస్సీ లివర్మోర్, పాల్ ట్రోడర్ జోన్స్, క్రిస్టియన్ కొలమాగి, మార్క్ మినర్విని, ప్రదీప్ బాండే. సో, వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది ట్రేడర్స్ కూడా ఉన్నారండి. సో, వాళ్ళందరి యొక్క ట్రేడింగ్ జర్నీని, వాళ్ళ యొక్క ట్రేడింగ్ సైకాలజీని అబ్జర్వ్ చేసి వాళ్ళలో ఉన్న బెస్ట్ క్వాలిటీస్‌ని ఐడెంటిఫై చేసి ఇక్కడ డిస్కస్ చేయబోతున్నామండి. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అంతా కూడా ట్రేడింగ్ అనేది ఒక ప్రాబబిలిటీ గేమ్‌గా యాక్సెప్ట్ చేస్తారండి. ఎందుకంటే ఈ ట్రేడింగ్ అనేది ప్రాబబిలిటీ మీద ఆధారపడుతుంది. అంటే ఏంటంటే ఏదైనా ఒక ట్రేడ్ మనం తీసుకున్నప్పుడు అది విన్ అవ్వడానికి ఎంత ప్రాబబిలిటీ ఉందో లాస్ అవ్వడానికి కూడా అంతే ప్రాబబిలిటీ ఉంది. ఎందుకంటే సో, మనం ఒక కాయిన్ ఎగరేసినప్పుడు హెడ్ పడడానికి ఎంత పాజిబిలిటీ ఉందో, టెయిల్ పడడానికి కూడా అంతే పాజిబిలిటీ. అంటే హెడ్ పడడానికి 50% ఛాన్సెస్ ఉంటే, టెయిల్ పడడానికి 50% ఛాన్సెస్ ఉంటాయి. సిమిలర్‌గా మనం ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు విన్ అవ్వడానికి 50% ఛాన్సెస్ లేదా 50% ప్రాబబిలిటీ ఉంటే, లాస్ అవ్వడానికి కూడా 50% ప్రాబబిలిటీయే ఉంటుంది. రైట్? అంటే ఇక్కడ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ అనేది అన్‌సర్టెనిటీగా ఉంటుంది. ఇక్కడ మనం సర్టెనిటీని వెతకలేము అని భావిస్తారండి. సో, మనం ఒక్క ట్రేడ్ ద్వారా, 5 ట్రేడ్‌ల ద్వారా, 10 ట్రేడ్‌ల ద్వారా మనం విన్నింగ్ ప్రాబబిలిటీని ప్రాఫిటబిలిటీని మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇవి స్మాల్ నంబర్. మనం ఒక లార్జ్ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకున్నప్పుడు ఒక 100 ట్రేడ్స్, 200 ట్రేడ్స్ కంప్లీట్ అయ్యాక బేస్డ్ ఆన్ అవర్ రిస్క్ రివార్డ్ రేషియో సో 1:2 కావచ్చు లేదా 1:3 రిస్క్ రివార్డ్ రేషియో ఆధారంగా మనం ప్రాఫిటబిలిటీలో ఉండడానికి ప్రాబబిలిటీ తెలుసుకోవచ్చండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేసి 1:2 ఉందనుకోండి. అంటే ఏదైనా ఒక ట్రేడ్ చేసినప్పుడు రిస్క్ వచ్చేసి 1, రివార్డ్ వచ్చేసి 2 ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ అయినప్పుడు 5000 లాస్ అవుతున్నాము. విన్ అయినప్పుడు 10,000 విన్ అవుతున్నాము అనుకో. సో, అప్పుడేమవుతుంది? ఒక 100 ట్రేడ్స్ చేసినప్పుడు 50 ట్రేడ్స్ లాస్ ట్రేడ్స్ అవుతాయనుకుందాము. అండ్ 50 ట్రేడ్స్ విన్ ట్రేడ్స్ అయినప్పుడు అంటే ఒక విన్నింగ్ పర్సెంటేజ్ అనేది 50% ఉన్నప్పుడు ఇక్కడ మనకి 50 ఇంటూ 10 5,00,000 మనం విన్ అవుతాము. అండ్ లూజ్ అయినప్పుడు 5,000 టు 50 లైక్ 2,50,000 మనం లాస్ అవుతాము. అంటే ఓవర్ ఏ పీరియడ్‌గా మనం ప్రాఫిటబుల్‌గా ఉన్నాము. సో, ట్రేడింగ్ అనేది ప్రాబబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాబబిలిటీ అనేది మనం మంచి రిస్క్ రివార్డ్ రేషియో మేనేజ్ చేసుకున్నప్పుడు మనం ప్రాఫిటబిలిటీగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ ఆర్ ఇండిపెండెంట్. వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళ యొక్క ఓన్ ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకుంటారు. వేరే వాళ్ళ మీద ఆధారపడండి. న్యూస్ మీద కావచ్చు, లేదా అదర్ యూట్యూబ్ ఛానెల్స్ కావచ్చు, లేదా టెలిగ్రామ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, లేదా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఆధారంగా వాళ్ళు ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోరండి. సో, వాళ్ళ ఓన్ ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకొని వాళ్ళు ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకుంటారు. సో, వాళ్ళు ఎలా ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకుంటారంటే కంటిన్యూయస్‌గా లెర్నింగ్ ద్వారా అండ్ మార్కెట్ స్ట్రక్చర్‌ని అబ్జర్వ్ చేసి డిఫరెంట్ చార్ట్స్‌ని ఓవర్ ఏ పీరియడ్ అంటే ఒక లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఒక ప్రీవియస్ 50-100 ఇయర్స్‌లో హిస్టరీ ఉన్న
స్టాక్ చార్ట్స్ అన్నిటిని అబ్జర్వ్ చేసి ఆ చార్ట్స్‌లో ఉన్న కామన్ ప్యాటర్న్స్ ఏమున్నాయి? సో, ఎలా ప్రైసెస్ అనేవి మూవ్ అయ్యాయి? ఆ మూవ్‌మెంట్‌కి కారణం ఏంటి? టెక్నికల్ అనాలిసిస్‌ని, ఫండమెంటల్ అనాలిసిస్‌ని అర్థం చేసుకుంటారు. సో, వాటి ఆధారంగా వాళ్ళ యొక్క ఓన్ ట్రేడింగ్ స్ట్రాటజీని బిల్డ్ చేసుకుంటారండి. ఆ ట్రేడింగ్ స్ట్రాటజీ ఆధారంగానే వాళ్ళ ఓన్ ట్రేడింగ్ డెసిషన్స్‌ని తీసుకుంటారండి. సో దట్ వాళ్ళ ట్రేడింగ్ రిజల్ట్స్‌కి రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. అంటే మనం వేరే వాళ్ళ మీద ఆధారపడి ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ మీద ఆధారపడి మనం ఒక ట్రేడింగ్ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ ట్రేడ్‌ని ఎలా మేనేజ్ చేయాలి? ఎక్కడ ఎగ్జిట్ కావాలి? అనేది మనకి క్లారిటీ ఉండదండి. సో, అప్పుడు మనం ఆ ట్రేడ్ లాస్ అయినప్పుడు మనం వాళ్ళని బ్లేమ్ చేస్తుంటాము. అట్లా కాకుండా ఎప్పుడైతే మన ఓన్ ట్రేడింగ్ సిస్టమ్‌ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకున్నప్పుడు మనం దానికి రెస్పాన్సిబిలిటీగా ఉంటాము. మనకొక క్లారిటీ ఉంటుంది. ఎక్కడ ఎగ్జిట్ కావాలి? ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి? ఎలా మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి అనే క్లారిటీ ఉంటుంది. సో దట్ మనం మన ఓన్ ఇండిపెండెంట్ ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేయడం వల్ల మన కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ మనం మంచి సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ యొక్క థర్డ్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఏంటంటే దే హావ్ సింపుల్ స్ట్రాటజీ. సో, చాలామంది సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ ఏం చెప్తూ ఉంటారంటే, సో, మనం మన ట్రేడింగ్ స్ట్రాటజీని ఒక 10 ఇయర్ ఓల్డ్ పిల్లాడికి మనం అర్థమయ్యేలాగా చెప్పగలిగాము. అంటే మన ట్రేడింగ్ స్ట్రాటజీ అనేది చాలా క్లారిటీగా ఉంది అని అర్థమండి. అంటే చాలా సింపుల్‌గా ఉంది. సో దట్ మనకి ఆ ట్రేడింగ్ స్ట్రాటజీలో ఎడ్జ్ ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ సింపుల్ స్ట్రాటజీ అంటే ఏంటంటే మనం మన స్ట్రాటజీని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి. అంటే మనం అర్థం చేసుకోగలగాలి. అదే విధంగా మనం వేరే వాళ్ళకి చెప్పగలగాలి. సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ హైయర్ లాంగర్ మూవింగ్ యావరేజ్‌ని ఒక షార్టర్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవడము, దాని కింద స్టాప్ లాస్ పెట్టుకోవడము, లేదా సపోర్ట్ దగ్గర బై చేయడము, రెసిస్టెన్స్ దగ్గర ఎగ్జిట్ కావడము. ఈ విధంగా ఒక సింపుల్ మెథడ్‌ని మన ట్రేడింగ్ స్ట్రాటజీగా డెవలప్ చేసుకోవడం ద్వారా మనకి క్లారిటీగా ఉంటుందండి. సో, మోస్ట్ ఆఫ్ ద బిగినర్స్ మనం ట్రేడింగ్ స్టార్ట్ చేసిన టైంలో మనమంతా కూడా బెస్ట్ స్ట్రాటజీ ఏంటి? బెస్ట్ స్ట్రాటజీ ఏంటి? హోలీ గ్రెయిల్ ఏంటి? అని సెర్చ్ చేస్తూ ఉంటామండి. బెస్ట్ స్ట్రాటజీ అంటూ ఏదీ లేదండి. ప్రతి ఒక్క స్ట్రాటజీ ఒక్కొక్క టైంలో వర్క్ చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క స్ట్రాటజీ కూడా దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ 50% విన్ అండ్ 50% లూజ్. సో, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పామండి. లైక్ రిస్క్ రివార్డ్‌ని మేనేజ్ చేసుకున్నప్పుడే మనం ప్రాఫిటబిలిటీగా ఉండి సక్సెస్‌ఫుల్ ట్రేడర్‌గా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏ స్ట్రాటజీ అయినా కూడా మనం సింప్లిఫైడ్‌గా ఉండడం వల్ల అంటే ఎక్కువ ఇండికేటర్స్ వాడడం వల్ల ఎక్కువ కాంప్లికేట్ చేసి స్ట్రాటజీ కంటే కూడా సింపుల్ స్ట్రాటజీస్ వల్లనే మనం ప్రాఫిటబుల్‌గా ఉండవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కొన్ని చార్ట్స్ చూపిస్తాను ఇప్పుడు. సో, ఇక్కడ గమనించినట్లయితే ఈ చార్ట్‌ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టూ మెనీ ఇండికేటర్స్ రైట్? మనకసలు ప్రైస్ అనేది ఎలా మూవ్ అవుతుంది? ఎక్కడ మూవ్ అవుతుంది? క్లారిటీ ఏం లేదండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా సింపుల్‌గా ఉంది. ఓన్లీ మూవింగ్ యావరేజెస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయండి. సో, ఇది 10 మూవింగ్ యావరేజ్, 20 మూవింగ్ యావరేజ్, ఇది 50 మూవింగ్ యావరేజ్. ఇక్కడ ఇది ఒక సింపుల్ మూవింగ్ యావరేజ్‌ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేయడానికి పాసిబిలిటీ. ఇక్కడ గమనించినట్లయితే సో, ఎలాంటి ఇండికేటర్స్ లేవండి. ఓన్లీ ప్రైస్ యాక్షన్. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెసిస్టెన్స్. సో, ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్ చేసినప్పుడు మనం ఇక్కడ బై చేయడానికి లేదా ఈ రెసిస్టెన్స్‌ని మళ్ళీ రీటెస్ట్ చేసినప్పుడు ఇక్కడ బై చేయడానికి ఒక పాసిబిలిటీ ఉంటుందండి. ఈ విధంగా ఒక సింపుల్ స్ట్రాటజీని మనం ప్లాన్ చేసుకొని, ఆ స్ట్రాటజీని కంటిన్యూయస్‌గా ట్రేడ్ చేస్తూ మనం డెవలప్ చేసుకున్నట్లయితే మనం ప్రాఫిటబిలిటీగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందండి. కీప్ ఇట్ సింపుల్. సింపుల్ స్ట్రాటజీస్ మేక్స్ మనీ. ఫోర్త్ క్వాలిటీ వచ్చేసి సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ హావ్ క్లియర్ ట్రేడింగ్ ప్లాన్. ఒక క్లియర్ ట్రేడింగ్ ప్లాన్‌ని మనం డెవలప్ చేసుకోవాలండి. అంటే మన స్ట్రాటజీ ఆధారంగా మనం ఎలాంటి స్ట్రాటజీ అయితే డెవలప్ చేసుకున్నామో, ఆ స్ట్రాటజీ ఆధారంగా ఒక క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ అనేది ఫాలో అవ్వాలి. ట్రేడింగ్ ప్లాన్ వచ్చేసి ఫస్ట్ స్టాక్ సెలక్షన్. సో, వాళ్ళు ఎలా స్టాక్ సెలెక్ట్ చేసుకుంటారు? సో, దేన్ని బేస్ చేసుకొని స్టాక్ సెలెక్ట్ చేసుకుంటారు? సో, మూవింగ్ యావరేజ్‌ని బేస్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటారా? ఆర్ఎస్ఐని బేస్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటారా? లేకుంటే ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ కావచ్చు లేదా చార్ట్ ప్యాటర్న్స్‌ని బేస్ చేసుకొని స్టాక్ సెలక్షన్ చేసుకుంటారా? అనేది ఒక క్లారిటీ ఉంటుందండి. నెక్స్టు ఎంట్రీ. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకోవాలా?
ఒక మూవింగ్ యావరేజ్‌ని క్రాస్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవాలా? సపోర్ట్ దగ్గర తీసుకోవాలా? అనే ఒక క్లారిటీ ఉంటుందండి. నెక్స్టు స్టాప్ లాస్. ఎక్కడ స్టాప్ లాస్ ఉంచుకోవాలి? క్యాండిల్ లో స్టాప్ లాస్‌గా పెట్టుకోవాలా? లేదా మూవింగ్ యావరేజ్‌ని స్టాప్ లాస్‌గా ఉంచుకోవాలా? లేదా ప్రీవియస్ లోని స్టాప్ లాస్‌గా ఉంచుకోవాలా? నెక్స్ట్ ఈజ్ పొజిషన్ సైజింగ్. సో, మన టోటల్ క్యాపిటల్‌లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ క్యాపిటల్‌ని ఒక పర్టిక్యులర్ ట్రేడ్‌లో మనం ఇన్వాల్వ్ చేయాలి? లైక్ 10%, 15%, 20%, 25%. చాలా మంది ట్రేడర్‌లు వాళ్ళ యొక్క టోటల్ క్యాపిటల్‌లో 10-15% లేదా 10-20% క్యాపిటల్‌ని మాత్రమే ఒక పర్టిక్యులర్ ట్రేడ్‌లో డిప్లాయ్ చేస్తారండి. సో, అంతకంటే ఎక్కువ చేయడం ద్వారా మనం రిస్క్‌ని ఎక్కువ రిస్క్‌ని తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళకంటూ ఒక క్లారిటీ ఉండాలి పొజిషన్ చేసి తీసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ మేనేజ్‌మెంట్ ఆర్ ఎగ్జిట్. సో, ఎక్కడ ఎగ్జిట్ కావాలి? సో, స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వడము. నెక్స్ట్ మన రిస్క్ రివార్డ్ రేషియో 1:2 లేదా 1:3 లేదా 1:4 వచ్చినప్పుడు ఎగ్జిట్ కావడము. లేదా పర్టిక్యులర్ పర్సెంటేజ్ లైక్ స్టాక్ మన డైరెక్షన్‌లో మూవ్ అయినప్పుడు 15% లేదా 20% మూవ్ అయినప్పుడు ఎగ్జిట్ అవ్వడము. లేదా ఒక మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ట్రేడ్ తీసుకున్నప్పుడు ఆ మూవింగ్ యావరేజ్ మళ్ళీ కిందకి క్రాస్ అయినప్పుడు ఎగ్జిట్ కావడము. ఇది ప్రతి ఒక్క సక్సెస్‌ఫుల్ ట్రేడర్ యొక్క ట్రేడింగ్ ప్లాన్‌లో భాగమండి. క్లియర్ ట్రేడింగ్ ప్లాన్. స్టాక్ సెలక్షన్ ఏంటి? ఎట్లా స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? ఎక్కడ స్టాప్ లాస్‌ని పెట్టుకోవాలి? ఎంత పొజిషన్ సైజ్ తీసుకోవాలి? ఎక్కడ ఎగ్జిట్ కావాలి? అనే క్లారిటీ అనేది ఒక ట్రేడ్‌ని తీసుకునే కంటే ముందే ప్లాన్ చేసుకోవాలి. సో దట్ మనం ట్రేడ్ తీసుకున్నాక మనకెలాంటి కన్‌ఫ్యూజన్ ఉండకుండా మన ట్రేడింగ్ ప్లాన్‌ని ఫాలో కావచ్చు. ఫిఫ్త్ క్వాలిటీ వచ్చేసి దే ఆర్ స్పెషలిస్ట్ ఇన్ వన్ స్ట్రాటజీ. సో, సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అనే వాళ్ళందరూ కూడా ఏదో ఒక పర్టిక్యులర్ స్ట్రాటజీలో మాత్రమే స్పెషలిస్ట్స్ అండి. లైక్ ఇప్పుడు మనం డాక్టర్స్‌ని గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది ఈఎన్‌టీ స్పెషలిస్ట్స్ ఉంటారు. కొంతమంది కార్డియాక్ స్పెషలిస్ట్స్ ఉంటారు. కొంతమంది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద వర్క్ చేసే డాక్టర్స్ ఉంటారు. సో, ఈ విధంగా ఏ పర్టిక్యులర్ ఫీల్డ్ తీసుకున్నా కూడా ప్రొఫెషనల్ అనేవాళ్ళు ఒక పర్టిక్యులర్ ఫీల్డ్‌లో మాత్రమే స్పెషలిస్ట్‌గా ఉంటారు. సిమిలర్‌గా సక్సెస్‌ఫుల్ ట్రేడర్ అనే వాళ్ళందరూ కూడా ఏదో ఒక్క స్ట్రాటజీలో మాత్రమే స్పెషలిస్ట్‌గా ఉంటారు. అంటే ఒక్క స్ట్రాటజీనే ట్రేడ్ చేస్తూ ఉంటారు. మనం క్రిస్టియన్ కొలమాగిని అబ్జర్వ్ చేస్తే ఆయన బ్రేక్‌ఔట్ ట్రేడింగ్స్ చేస్తూ ఉంటాడండి బేస్డ్ ఆన్ మూవింగ్ యావరేజ్. నెక్స్ట్ మార్క్ మినర్వినిని అబ్జర్వ్ చేస్తే ఆయన వీసీపీ ప్యాటర్న్‌ని ట్రేడ్ చేస్తూ ఉంటాడండి. ప్రదీప్ బాండేని అబ్జర్వ్ చేస్తే ఆయన మొమెంటమ్ బరస్ట్‌ని మాత్రమే ట్రేడ్ చేస్తూ ఉంటాడు. ఎపిసోడిక్ పివట్‌ని కూడా ట్రేడ్ చేస్తూ ఉంటాడండి. విలియం ఓనీల్‌ని అబ్జర్వ్ చేస్తే క్యాన్ స్లిమ్ స్ట్రాటజీ బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉంటాడండి. డార్వాస్‌ని అబ్జర్వ్ చేస్తే డార్వాస్ బాక్స్ థియరీని బేస్ చేసుకొని ట్రేడ్స్ తీసుకుంటారండి. అంటే సో, ప్రతి ఒక్క సక్సెస్‌ఫుల్ ట్రేడరు వాళ్ళకంటూ ఒక ఓన్ ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకొని కంటిన్యూయస్‌గా అదే స్ట్రాటజీని, అదే ప్లాన్‌ని ఫాలో అవ్వడం ద్వారా వాళ్ళందరూ కూడా ఆ పర్టిక్యులర్ ట్రేడింగ్ స్ట్రాటజీలో స్పెషలిస్ట్ అయ్యారండి. సో, మనం కూడా మన ఓన్ ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకొని కంటిన్యూయస్‌గా వితౌట్ ఎనీ డీవియేషన్ ట్రేడింగ్ ప్లాన్‌ని ఫాలో అవుతూ పర్టిక్యులర్ స్ట్రాటజీలో స్పెషలిస్ట్ అవుతాము. మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్‌గా మారడానికి పాసిబిలిటీ ఉంటుంది. సిక్స్త్ క్వాలిటీ ఆఫ్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ వచ్చేసి సెల్ఫ్ డిసిప్లిన్ అండి. సో, ప్రతి ఒక్క సక్సెస్‌ఫుల్ ట్రేడర్ కూడా చాలా డిసిప్లిన్‌గా ఉంటాడు. అంటే సో, వాళ్ళ యొక్క ట్రేడింగ్ ప్లాన్, వాళ్ళ యొక్క ట్రేడింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. సో, వాళ్ళ ట్రేడింగ్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ ప్రకారమే వాళ్ళ ట్రేడ్స్‌ని తీసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళంతా కూడా ట్రేడింగ్ స్ట్రాటజీని మార్చరండి. ఒక వారం రోజులు యావరేజ్ క్రాస్ ఓవర్ చేయడము, ఒక వారం రోజులు బులిష్ ఎంగల్ఫింగ్‌ని ట్రేడ్ చేయడము. షిఫ్ట్ అనేది ఉండదండి. ఒకే పర్టిక్యులర్ స్ట్రాటజీని కంటిన్యూయస్‌గా ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ ట్రేడింగ్ ప్లాన్‌ని ఎప్పుడు కూడా డీవియేట్ చేయకుండా డిసిప్లిన్డ్‌గా వాళ్ళు ఏవైతే రూల్స్ పెట్టుకున్నారో, ఆ రూల్స్ బేస్ చేసుకొని వాళ్ళు ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కడ ఏ రకమైన స్టాక్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి అనే రూల్స్‌ని బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళు ట్రేడ్స్ చేస్తూ ఉంటారండి. ఎప్పుడు కూడా ఆ రూల్స్‌ని బ్రేక్ చేయరు. అంటే ఒక పర్టిక్యులర్ ట్రేడ్ ఏదైనా వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు హోప్‌తో వెయిట్ చేయకుండా వాళ్ళు ఆ ట్రేడ్‌ని అక్కడ స్టాప్ లాస్ రాగానే క్లోజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఏదైనా ఒక ట్రేడ్ అనుకున్న డైరెక్షన్‌లో మూవ్ అయితున్నప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కూడా అంటే 1:3 లేదా 1:4 లేదా వాళ్ళ సెల్లింగ్ రూల్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఎగ్జిట్ అనేది తీసుకుంటూ ఉంటారు. స్టాక్స్‌ని బై చేసేటప్పుడు వాళ్ళ ట్రేడింగ్ సెటప్‌కి ఆ పర్టిక్యులర్ స్టాక్ రానప్పుడు
ఫోమోతో ఫియర్ ఆఫ్ అరే ఈ ట్రేడ్ చేయకపోతే మనం ఏదో మిస్ అవుతాము, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్‌ని ఆధారంగా వాళ్ళు ఎలాంటి ట్రేడ్‌ని తీసుకోరండి. ఒక పర్టిక్యులర్ స్టాకు వాళ్ళ ట్రేడ్ సెటప్‌లోకి వచ్చినప్పుడే ఆ ట్రేడ్‌ని తీసుకుంటారు. తీసుకొని ఆ ట్రేడింగ్ ప్లాన్ ప్రకారము వాళ్ళు ట్రేడ్ చేస్తూ ఉంటారు. సో, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రూల్ బేస్డ్ అప్రోచ్ ఎప్పుడు కూడా రూల్‌ని డీవియేట్ చేయకుండా ట్రేడింగ్ ప్లాన్‌ని ఫాలో అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సెవెంత్ క్వాలిటీ ఈజ్ పేషెన్స్. ఆల్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ దే ఆర్ వెరీ పేషెంట్ అంటే సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఒక పులి ఎలా వేటాడుతుందో అలా ట్రేడ్ చేస్తూ ఉంటారండి. టైగర్ అనేది దానికి ఆకలి వేసినప్పుడు వేటాడడానికి ప్లాన్ చేస్తూ ఉంటుందండి. ఆ వేటాడడం ఎలా వేటాడుతుంది అంటే చాలా పేషెన్స్‌తో వెయిట్ చేస్తూ ఉంటుంది. అంటే వెయిట్ చేసి, వెయిట్ చేసి, వెయిట్ చేసి, వెయిట్ చేసి ఎప్పుడైతే దానికి కావాల్సిన ఆహారం జంతువు దగ్గరికి వస్తుందో అప్పుడు అది అటాక్ చేస్తూ ఉందండి. సో, సిమిలర్‌గా సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అనే వాళ్ళందరూ కూడా వాళ్ళ ట్రేడ్ సెటప్‌కి వాళ్ళ ట్రేడ్ సెటప్‌కి ఒక పర్టిక్యులర్ స్టాక్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. పేషెంట్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ పర్టిక్యులర్ స్టాకు వాళ్ళ ట్రేడ్ సెటప్‌కి వచ్చినప్పుడు వాళ్ళు ట్రేడ్‌ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. అంటే సో, ఒకవేళ ఏ స్టాక్స్ కూడా వాళ్ళ ట్రేడ్ సెటప్‌ని వాళ్ళ ట్రేడింగ్ స్ట్రాటజీలోకి రానట్లయితే వాళ్ళు ఎలాంటి ట్రేడ్స్‌ని తీసుకోరండి. వాళ్ళు నెక్స్ట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అంతే తప్ప ఈరోజు ట్రేడ్ అంటే ఈరోజు ఎలాంటి ట్రేడ్ లేదు కాబట్టి ఏదో ఒక ట్రేడ్ తీసుకోవాలి అని తీసుకోరండి. సో, వాళ్ళందరూ కూడా పేషెంట్‌గా వాళ్ళ ట్రేడ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అనేవాళ్ళు వాళ్ళు విన్నింగ్ ట్రేడ్స్‌లో చాలా పేషెంట్‌గా ఉంటారంటే సో, ఏదైనా ఒక ట్రేడ్ వాళ్ళు అనుకున్న డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నప్పుడు ఆ ట్రేడ్‌ని అలాగే రైడ్ చేస్తూ ఉంటారు. అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ద్వారా రన్ చేస్తూ బిగ్గర్ గెయిన్స్‌ని పొందడానికి ప్లాన్ చేస్తూ ఉంటారండి. సో, దే ఆర్ పేషెంట్ విత్ విన్నింగ్ ట్రేడ్స్ అండ్ దే ఆర్ ఇంపేషెంట్ విత్ లూజింగ్ ట్రేడ్స్. ఎప్పుడైతే ఒక ట్రేడ్ వాళ్ళు అనుకున్న డైరెక్షన్‌లో కాకుండా రివర్స్ డైరెక్షన్‌లో మూవ్ అయినప్పుడు వాళ్ళ స్టాప్ లాస్ ఎప్పుడైతే హిట్ అవుతుందో ఆ స్టాప్ లాస్ దగ్గర ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ట్రేడ్‌ని క్లోజ్ చేస్తారు. ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. సో దట్ మినిమమ్ లాస్‌కి అంటే తక్కువ లాసెస్‌తో ఆ ట్రేడ్‌ని క్లోజ్ చేస్తారు. హోప్‌తో వెయిట్ చేయకుండా మళ్ళీ ఆ ట్రేడ్ మళ్ళీ మన డైరెక్షన్‌లో వస్తుందని వెయిట్ చేయకుండా తక్కువ లాస్‌తో ఎగ్జిట్ అవుతూ ఉంటారు. సో ఈ విధంగా పేషెంట్ విత్ విన్నింగ్ ట్రేడ్స్‌లో ఉండడం వల్ల మనం మాక్సిమం గెయిన్స్‌ని పొందడానికి పాసిబిలిటీ ఉందండి. ఇంపేషెంట్ విత్ లూజింగ్ ట్రేడ్స్ ఉండడం వల్ల మనం మినిమమ్ లాస్‌తో బయటపడడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో, సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అనేవాళ్ళు చాలా పేషెంట్‌గా వెయిట్ చేస్తూ ఉంటారండి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కోసం. అండ్ వాళ్ళు ట్రేడ్ తీసుకున్నాక వాళ్ళ విన్నింగ్ ట్రేడ్‌లో చాలా పేషెంట్‌గా ఉంటారు. లూజింగ్ ట్రేడ్‌లో ఇంపేషెంట్ ఆ ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవుతారు. ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో 15 బెస్ట్ క్వాలిటీస్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్‌లో భాగంగా 7 క్వాలిటీస్‌ని డిస్కస్ చేశామండి. ఆ 7 బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ థింక్ ఇన్ ప్రాబబిలిటీస్. వాళ్ళు ప్రాబబిలిటీస్‌ని బేస్ చేసుకొని ఆలోచిస్తారు. సక్సెస్‌ఫుల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉంటారు. దే హావ్ సింపుల్ స్ట్రాటజీ. వాళ్ళకొక క్లియర్ ట్రేడింగ్ ప్లాన్ ఉంటుంది. వాళ్ళు ఒక పర్టిక్యులర్ ట్రేడింగ్ స్ట్రాటజీలో స్పెషలిస్ట్ మాస్టర్స్ అయ్యి ఉంటారు. సో, వాళ్ళు సెల్ఫ్ డిసిప్లిన్డ్‌గా ఉండి రూల్ బేస్డ్ అప్రోచ్‌ని ఫాలో అవుతారు. సో, దే ఆర్ పేషెన్స్. సో, వాళ్ళు పేషెన్స్‌గా ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ 15 బెస్ట్ క్వాలిటీస్‌లో రిమైనింగ్ 8 క్వాలిటీస్‌ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువైపోయింది. ఈ వీడియోలో డిస్కస్ చేసిన పాయింట్స్ మీద మీకు ఎలాంటి క్వెషన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా మీకు క్లారిఫై చేస్తామండి. థాంక్ యూ. ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. మీ స్వింగ్ ట్రేడర్ తెలుగు.